ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగు రామన్న 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదిలాబాద్ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేశారు. 4 పర్యాయాలు ఆదిలాబాద్ ఏలినప్పటికీ 5వ సారి మాత్రం ఓటమి తప్పలేదు. ఇంతకీ రామన్న చేసిన అభివృద్ధి ఏంటి? ఆయన మీద ప్రతికూలత పెరగడానికి కారణాలేంటి? పంతొమ్మిది 1984లో తెలుగుదేశం పార్టీతో జోగు రామన్న రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత దీపాయిగూడ గ్రామానికి సర్పంచ్గా జైనాథ్, మండల ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీరుపైన నాగన్ జనార్దన్ రెడ్డితో కలిసి పోరాడి 2011 అక్టోబర్ 10న టీడీపీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి మళ్లీ గెలిచారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో గెలిచారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన రామన్నకు తెలంగాణ తొలి కేబినెట్లో కేసీఆర్ మంత్రిగా అవకాశం కల్పించారు. మంత్రి హోదాలో ఆదిలాబాద్లో రిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు దగ్గర చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా లబ్ధిదారులకు అందించడంలో కీలకంగా వ్యవహరించారని ప్రజలు చెబుతున్నారు. కష్టం వచ్చిందని ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తే వారి సమస్యలు విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చేవారని పలువురు అంటూ ఉంటారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ అందరితో ప్రేమతో పలకరిస్తారని తెలిపారు. ఎమ్మెల్యేగా పనిచేసినన్ని రోజులు ఆదిలాబాద్ అభివృద్ధికి కృషి చేశారని అటు కార్యకర్తలు, ఇటు ప్రజలు అంటుంటారు.